బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. కోటి ఎస్బీఐ ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షల చోరీ చేసి పరారయ్యారు. అయితే నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. కాల్పులకు తెగబడిన వారు యూపీకి చెందిన పాత నేరస్తులుగా భావిస్తున్నారు. అయితే నిందితులు పక్కా ప్లాన్ తో రెక్కీ నిర్వహించి చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ తో పాటు సిసిఎస్ కు చెందిన 5 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు 2 స్పెషల్ టీమ్స్ ను ఉత్తరప్రదేశ్, హర్యానాకు వెళ్లి ఆరా తీస్తున్నాయి. చోరీ అనంతరం దుండగులు వాహనాలు మారుస్తూ ప్రయాణించి తప్పించుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇటు నిందితులు ఎదురు ప్రాథమికంగా పాత బస్తీలో షెల్టర్ తీసుకున్నట్లుగాను పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు కోజికోడుకు చెందిన రిన్షాద్ పై దుండగులు 2 కాల్పులు జరిపారు. భయపెట్టే క్రమంలోనే కాల్పులు జరిపాడు తప్ప హత్య చేసే ఉద్దేశం లేదని పోలీసులు తెలిపారు. రిన్షాద్ వచ్చే ముందు ఏటీఎం వద్ద కాపు కాచిన నిందితులు చోరీ అనంతరం ఆటోలో వెళ్లి తిరిగి కోటికి వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి బైక్ పై చాదర్ఘట్, నింబోలి అడ్డా మీదుగా ప్రయాణించినట్లుగా గుర్తించారు. కాచిగూడ వైపు వెళ్లి శ్యామబాబా దేవాలయం వద్ద బైక్ వదిలి కాచిగూడ రైల్వే స్టేషన్లోకి వెళ్లిన నిందితులు తర్వాత మరో 2 ఆటోలు మారి చంద్రాయనగుట్టుకు వెళ్లినట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనేది తెలియాల్సి ఉంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ఎస్బీఐ బ్యాంక్ లో అటు ఏటీఎం లో చోరీకి పాల్పడిన దుండగుల గురించి ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఎందుకంటే అంతర్రాష్ట్ర ముఠాలుగానే వారైతే గుర్తిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? అఖిల, కోటి ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో కాల్పుల ఘటనలో అయితే ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నిందితుల కోసం అయితే గాలింపులు చేస్తూనే వస్తున్నారని చెప్పాలి. ప్రత్యేకంగా 8 బృందాలతోటి ప్రజెంట్ అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే కాల్పులు జరపడానికి కూడా కారణం దాదాపు 6 లక్షల నగదుని దొంగలించడం కోసం, అదేవిధంగా రెక్కీ చేసి ప్లాన్ చేసి ఈ దొంగతనానికి పాల్పడడం, ఆ తర్వాత కాల్పులకి పాల్పడ్డ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఈ 2 దుండగుల కోసం ప్రత్యేకంగా యూపీ, హర్యానాలో వీళ్ళకి సంబంధించి ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా 2 బృందాలని కూడా అక్కడికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైతే ఈ ఆటోల్ని ఎంచుకొని ఆ తర్వాత దారికి సంబంధించి ఎప్పుడైతే కాల్పులు జరిపిన అనంతరం రిన్షాద్ బాధితుడి దగ్గర నుంచే బైక్ని దొంగలించడం జరిగింది. ఆ బైక్లోనే వాళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోయిన అనంతరం అంటే కాచిగూడ వైపు పారిపోవడం జరిగింది. కాచిగూడ వైపు పారిపోయిన తర్వాత కాచిగూడలోనే దుస్తులు మార్చుకొని అక్కడ మళ్ళీ ఆటో తీసుకొని కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్టేషన్ లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి మరొక ఆటో తీసుకొని కోటి వైపుగానే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కోటి వైపుగా వచ్చిన క్రమంలోనే కోటి నుంచి చాదర్ఘట్, అదేవిధంగా అఫ్జల్గంజ్ ఆ వైపుగా వెళ్ళి పాతబస్తీ ఏరియాలో కూడా కొద్దిగా సంచరించినట్టు, అదేవిధంగా అక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి ఆధారాలు, వివరాల్లో భాగంగా ఈ ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారు. అయితే ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి కావచ్చు, కాల్పులకు సంబంధించి కావచ్చు, రిన్షాద్ అనే వ్యక్తి బాధితుడు డబ్బులు తీసుకొని ఇక్కడికే ఎస్బీఐ ఏటీఎంకు వస్తాడని చెప్పేసి ముందుగానే గమనించారు. ఆ తర్వాత పక్కా ప్లాన్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతనిపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ తర్వాత రిన్షాద్ అతనిపై ఆ 2 నిందితులపై కూడా ప్రతిఘటించడంతో వెంటనే గన్ తీసి రిన్షాద్ పై అయితే కాల్పులకి తెగబడ్డారు. కాల్పులు 2 సార్లు కాల్పులు చేయగా ఒక కాల్పులోనే అంటే మొదటి బుల్లెట్ అతని కుడి కాల్లోకి చొచ్చుకుపోయింది. ఆ తర్వాత మరొక బుల్లెట్ మిస్ఫైర్ అయింది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రిన్షాద్ కూడా ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ తనకు కూడా తన సంబంధించి చికిత్స కూడా, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా తనకు సంబంధించి సిచ్యువేషన్ మొత్తం కూడా నిలకడగానే ఉందని చెప్పేసి కూడా అధికారులు ధృవీకరించారు. ప్రజెంట్ అయితే అతను కూడా ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ నిందితులకు సంబంధించి వీళ్ళిద్దరు కూడా పాత నేరస్తుల అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హవాలా మనీకి సంబంధించి కావచ్చు, హవాలా డబ్బు ఏదైనా పాల్పడ్డారా అనే కోణంలో కూడా
అదే విధంగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 8 బృందాలతోటి ప్రత్యేకంగా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. 2 రోజులు అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా నిందితులకు సంబంధించి ఆచూకీ తెలియకపోవడం అనేది ఒక ప్రశ్నగా మారింది. కానీ ఈ నిందితుల కోసం సంబంధించి మాత్రం ప్రజెంట్ నింబోలి అడ్డ దగ్గర ఎప్పుడైతే దుస్తులు మార్చుకున్నారో ఆ తర్వాత 2 నుంచి 3 ఆటోలు మార్చుకొని ఆ తర్వాత పాత బస్తీ ఏరియా వైపు వెళ్ళినట్టుగా కూడా అధికారులు గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ప్రజెంట్ అయితే ఆ నిందితుల కోసం గాలింపు అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. అందులో భాగంగానే యూపీ, హర్యానా వైపు కూడా 2 ప్రత్యేక బృందాల్ని పంపించడం జరిగింది. ప్రస్తుతం బాధితుడు కూడా ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతను కూడా ఈరోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ఈ రోజు ఆ నిందితుల కోసం సంబంధించి ఏదైనా వివరాలు దొరికే అవకాశం ఉంటుందా, ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందా అని మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు ఎస్బీఎం ఏటీఎం వద్ద చోరీకి పాల్పడిన దుండగుల కోసం ప్రత్యేక బృందాలు అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. అయితే పోలీసులను కూడా మిస్లీడ్ చేస్తూ ఆటోలు మారుతూ కూడా వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు అయితే దోపిడీకి పాల్పడ్డారు. అయితే వీరంతా కూడా అంతరాష్ట్ర ముఠాగా అయితే పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి హర్యానా కూడా పలు ప్రత్యేక బృందాలను అయితే పోలీసులు పంపించారు. ఇక ఏదైతే ఆసుపత్రిలో కోలుకుంటున్న రిన్షాద్ అయితే ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. తన నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది.